హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషనల్ అండ్ టేస్టీగా ఉండే సమ్మర్ రెసిపీ అయితే ఒకటి చేసి చూపించబోతున్నాను. చాస్ మసాలా మీకు చూపించబోతున్నాను అనమాట. ఈ వేసవిలో మన శరీరంలో ఉండే వేడిని తగ్గించి అరుగుదలని జీర్ణాశయానికి ఎంతో మేలుని చేసే ఈ రెసిపీ ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే 3-4 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. రోజు ఒక గ్లాస్ మజ్జిగలోకి కొద్దిగా ఈ పొడిని యాడ్ చేసుకొని మజ్జిగని తీసుకుంటే కడుపు చల్లగా ఉంటుంది. అంతేకాదండి, అరుగుదల ప్రాబ్లం ఉన్న గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఒక గ్లాస్ వాటర్లో ఈ పొడి మిక్స్ చేసుకొని తీసుకుంటే మంచి రిలీఫ్ అనేది ఉంటుంది అన్నమాట. చూసారా, మరి ఆ పొడి ఏంటో ఈరోజు మరి ఇంకెందుకు లేటు టాపిక్లోకి వచ్చేద్దాం. చూపించాను కదా, మనకు ఆ పొడికి కావాల్సినవన్నీ చూపించాను. నెక్స్ట్ అయితే మనము కరివేపాకు పుదీనా వాష్ చేసుకొని వాటర్ అంతా బాగా ఆరే వరకు మనము ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరాక తీసుకున్న పుదీనా కరివేపాకు రెబ్బలుని తీసుకున్నాం అన్నమాట. మనము ఈ పుదీనా కరివేపాకు రెబ్బలని మనము బాగా వాటర్ లేకుండా బాగా వాష్ చేసుకొని ఆరేలా చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ పౌడర్లోకి కావాల్సింది ఇంగువ పౌడర్ అన్నమాట. ఇంగువ పౌడర్ని కూడా తీసుకోవాలి. ఇంగువ పౌడర్ తీసుకోవాలి. ఇంగు పౌడర్ వేయడం వల్ల మంచి డైజెస్ట్ అనేది ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు మజ్జిగకి మంచి చిక్కగా ఉండే పెరుగుని, చిల్లటి పెరుగుని తీసుకోవాలి. చిక్కగా తాగే వాళ్ళు ఇంకొంచెం పెరుగు క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము పొడికి కావాల్సిన మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ధనియాలు, మిరియాలు, వాము, జీలకర్ర, శొంఠి ఇవన్నీ తీసుకున్నాం కదా. ఇవన్నీ మనము ఇలా కడాయిలో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ద్వారగా ఎగేలాగా లైట్గా అంటే వేడెక్కే వరకు ఉంచితే చాలు, మాడిపోతే బాగుండదనమాట. చూడండి, ఈ ధనియాల్లో శరీరంలో ఉండే వేడిని తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. జీలకర్రలో అరుగుదలను పెంచే గుణాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మన బాడీని కూల్ చేస్తే అలాగే గ్యాస్ ప్రాబ్లం నుండి కూడా రిలీఫ్ అవడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ఇట్లాగా లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి మనము ఇలాగా ఇవి దినుసులు అనేవి మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో అనేది మనము వేసుకోవాలి. వేయించుకున్న ఈ దినుసులని మనము ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలండి. ఒక ప్లేట్లో వేసేసుకొని బాగా ఆరేలాగా మనము చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదే కడాయిని పెట్టి మనము వాష్ చేసి పెట్టుకొని వాటర్ లేకుండా ఆరేలా చూసుకున్నాం కదా, ఆ కరివేపాకు రెబ్బలు, పుదీనా రెబ్బలు అనేది వేసుకోవాలి. పుదీనా ఆకులో బాడీని కూల్ చేయడంలో చాలా వర్క్ చేస్తుంది. పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యాంటీ ఇంప్లిమెంటరీగా కూడా వర్క్ చేస్తుంది. స్ట్రెస్ని, హెడేక్ని తగ్గించే గుణాలు కూడా ఈ పుదీనా ఆకులో ఉంటాయి. మరియు కరివేపాకు లివర్కి మంచి రిజల్ట్ని ఇస్తుంది. జుట్టుకి, కళ్ళకి కూడా మంచిది కరివేపాకు. ఈ కరివేపాకు, పుదీనా రెబ్బలు మనకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఈ కరివేపాకు, పుదీనా రెబ్బలు ఇవి ఎండపెట్టుకొని కూడా ఎండలో మనము వేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇలాగ బాగా వాటర్ లేకుండా బాగా ఇలాగా మనం వేయించుకోవాలి. ఇలా చేతితో పట్టుకొని నలిపితే అవి పొడిలాగా అయిపోయేలాగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు అవి కూడా మనము పుదీనా కరివేపాకు రెబ్బల్ని కూడా మనము ఈ ప్లేట్లో వేసేసుకొని బాగా ఆరేలాగా చూసుకోవాలి. చూసాం కదా, ఏం చేసుకున్నాము. అంతేకాకుండా మిరియాలను మనం ఎందుకు వాడదంటే, మిరియాలు ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. వాము కూడా డైజెస్టివ్ హెల్త్ ప్రాబ్లంకి బాగా హెల్ప్ అవుతుంది. శొంఠి కూడా మన బాడీని కూల్ చేయడానికి బాగా పనిచేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా రెగ్యులేట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ వేయించుకొని మనము ఆరబెట్టుకున్నాం కదా, ఆరేలాగా చూసుకున్నాం కదా, ఇవన్నీ ఒక మిక్సీ జార్ని అయితే తీసేసుకొని ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాం అనమాట. మిక్సీ జార్లో వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనము వేసుకున్న వీటిల్లో మనము ఇంగువ అనేది మనము యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఇంగువ అనేది వేయడం వల్ల మంచి డైజెస్ట్ అవుతుంది. అలాగే మనకు
మంచి టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. అందుకనే ఈ టేస్ట్ కోసం ఇంగువని ప్రతి తాలింపుల్లోనూ వేస్తారనమాట. ఇప్పుడు ఇంగువని యాడ్ చేసాం. ఇప్పుడు మనకు ఒక 1.5 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు నిమ్మ ఉప్పు ఉంటే నిమ్మ ఉప్పు అయినా వేసుకోవచ్చండి. నేనైతే సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనము గ్రైండ్ చేసేసుకున్నాం. మిక్సీ పౌడరు మెత్తగా పట్టేసుకున్నాము. చూడండి, ఇలాగా ఈ పొడిని మనము 3-4 నెలలు మనం ఒక కంటైనర్లో పెట్టుకొని ఒక 3-4 నెలలు స్టోర్ చేసుకోవచ్చు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ కలుపుకొని తాగితే డైజెస్ట్ అనేది బాగా అవుతుంది. ఇలా మజ్జిగలో మజ్జిగ తాగాలనుకున్నప్పుడు 1 స్పూన్ వేసుకొని ఇలాగ మజ్జిగ తాగడం వల్ల మంచి డైజెస్ట్, చెప్పాను కదా, దాని నుంచి మనకు ఉన్న బెనిఫిట్స్ అన్నీ మంచిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ముందైతే ఒక బౌల్ అయితే తీసేసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని అందులో మనము తీసుకున్న చిక్కటి పెరుగునైతే మనము వేసేసుకున్నామండి. మనము ఈ పెరుగు వేసుకొని బాగా ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకున్న వాళ్ళు, చిక్కగా తాగుతాము అనుకున్న వాళ్ళు పెరుగుని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పల్చగా తాగడం ఇష్టపడతారనమాట. ఇప్పుడు పెరుగునైతే వేసేసుకున్నాం. విస్కర్తో ఇలా బాగా పెరుగు బాగా మిక్స్ అయ్యేలాగా, గడ్డలు లేకుండా ఇలా బాగా మనం విస్కర్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము వాటర్ అనేది మనము ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనము చిక్కగా కావాలనుకున్న వాళ్ళకి వాటర్ క్వాంటిటీ తక్కువ చేసుకోవాలి. లేదా పల్చగా కావాలనుకున్న వాళ్ళకి వాటర్ క్వాంటిటీ ఎక్కువ అనేది వేసుకోవాలి. నేనైతే వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుని చిక్కగా అనేది తాగలేమన్నమాట. అందుకని నేను వాటర్ క్వాంటిటీ అయితే 1.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న ఈ పౌడర్ని మనము ఈ మజ్జిగలో వేసుకోవాలి. ఈ పొడిలోకి మనం యూజ్ చేసిన దినుసులు అన్నీ కూడా ఆల్ ఏజెస్, అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఈ పొడిలో మనము యాడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి బాగా ఈ పొడిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనము ఉప్పు అనేది వేసుకోవాలి. సాల్ట్ మన మజ్జిగకి తగ్గ, టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకొని విస్కర్తో మళ్ళీ బాగా అంతా కలిసేలాగా మనము మిక్స్ చేసుకోవాలి మజ్జిగలో. ఇప్పుడు మనము చూసారు కదా ఎంత బాగుంటుందో మసాలా. ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెబ్బల్ని ఇప్పుడు మనము లాస్ట్గా ఫైనల్గా మనము ఈ మజ్జిగలో యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర రెబ్బల్ని యాడ్ చేసి మళ్ళీ విస్కర్తో ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మనము యాడ్ చేసుకోవాలి. ఇంకో రెసిపీ కూడా ఉందండి, అది కావాలి అనుకుంటే అది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో నేనైతే షేర్ చేస్తాను గైస్. ఇప్పుడైతే ఈ పద్ధతిలో చూపించాను. చూడండి, మంచి టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ అనేది నేను ఈరోజు మీకు షేర్ చేసేసాను గైస్. ఇది అందరికీ చెప్పాను కదా, ఆల్ ఏజెస్, అంటే అన్ని రకాల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ పొడిని మనము మజ్జిగలో ప్రతిరోజు మనం మజ్జిగ తాగాలి అనుకున్నప్పుడు మజ్జిగలో వేసుకొని కలుపుకొని తాగడం వల్ల మంచి డైజెస్ట్ అనేది, హెల్త్కి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏమన్నా డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచి బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో ఈ పొడి అనేది వేసుకొని తాగడం వల్ల మంచి రిలీఫ్ అనేది ఉంటుంది, మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. నేనైతే ఇలాగే చేసుకొని తాగుతాను ప్రతి సమ్మర్లో. మీరు ఈ ఇయర్ నేను మీకు నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఈ ఇయర్ నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను ఇంకో పద్ధతిని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అది కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. అది కూడా మీకు త్వరలో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ముందైతే ఒక లైక్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి గైస్. అందరూ తప్పకుండా మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా మంచి రెసిపీ చేసుకొని మంచి కూల్గా మీ బాడీని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకొని మీ పిల్లలకి మంచిగా ఇలా రెడీ చేసి మీకు, మీ పిల్లలకి, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగా ఇలా చేసి సర్వ్ చేసి ఇచ్చేస్తాను. మంచిగా ఇష్టంగా తాగేస్తారు. థ్యాంక్ యూ అండి.